హాయ్ అండి. ఈరోజైతే నేను ఒక కొత్తగా అయితే చేస్తున్నాను చికెన్‌తో ఈ రెసిపీ. ఇదైతే సండే రోజు తెచ్చామనమాట చికెను. అది కొంచెం తీసి పెట్టేసాను ఈ రెసిపీ కోసం అని చెప్పని. ఫస్ట్ అయితే ప్లేట్‌లో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటాలు, ఇంకా తెల్లగడ్డలు. మనం తీసుకునే చికెన్‌ని బట్టి క్వాంటిటీగా తీసుకోవాలి. ఎక్కువ చికెన్ తీసుకుంటే ఎక్కువ ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమోటా ఇవన్నీ తీసుకోవాలి. తెల్లగడ్డలు తీసుకుంటే ఇంకా సూపర్ ఉంటది టేస్ట్ అయితే. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టేసుకొని ఆనియన్స్ అయితే వేసి వేయించేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించేసుకొని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత తెల్లగడ్డలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేశాను ఇలాగే. తర్వాత టమోటాలు కూడా ఇలాగే వేయించుకొని సింపుల్‌గా అంతే మెత్తగా ఏం ఉడకనవసరం లేదు. అలాగే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా లాస్ట్‌లో చికెన్ వేసుకున్నాను. చెప్పాను గదా! ఎక్కువ ఏం చేసుకోలేదు. నేను రెసిపీ కొత్తగా ట్రై చేద్దామని మాత్రమే చేస్తున్నాననమాట. కొంచెం అంటే కొంచెం చికెనే చేస్తున్నాను. ట్రై చేయడానికే కదా అని చెప్పని. ఈ విధంగా ఏయించి పెట్టేసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి వేయించేసుకోవాలి. దించేటప్పుడు కారం వేసుకోండి. లేకపోతే కారొచ్చేస్తుంది వాసనగా. ఇందాక వేయించి పెట్టుకున్నాం గదా! టమోటా, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకొని ఒక ప్లేట్‌లోకి అయితే వేసేసుకున్నాం గదా! అయన్నీ బాగా కలిపేసుకోవాలి. దీనికి బోన్‌లెస్ చికెనే తీసుకోండి. నేను నార్మల్ చికెనే కదా తీసి పెట్టేసాను. తీసి పెట్టిన దాంట్లో ఎముకలైతే వచ్చినాయి గదా! అయయితే తీసి పక్కన పెట్టేసాను. ఈ విధంగా అయితే బాగా మెత్తగా పిసికేసుకోవాలి. దంచుకున్నా పర్వాలేదు. మెత్తగా కావాలి, సాఫ్ట్‌గా కావాలనుకున్న వాళ్ళైతే దంచుకున్నా పర్వాలేదు. ఇంకా లాస్ట్‌లో ఆనియన్స్ వేసుకొని, కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవడమే. కలిపేసిన తర్వాత ఈ విధంగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్ అసలు సూపర్‌గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.